హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము సమస్థితి అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు హంస ఈక్వల్ శ్వాస తెలుసుకుందాం. హంస ధ్యానం అంటే శ్వాస ధ్యాస, అంటే శ్వాస మీద ధ్యాస. హంస ధ్యానం ద్వారానే పరమహంస అయ్యేది. ఎంతోమంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు పరమహంస కావలసిందే. ఎలా అవుతాం పరమహంస? హంసధ్యాస ద్వారానే పరమహంస అవుతాం. పరమహంస అయిన తర్వాతనే జీవితంలో హాయి వచ్చేది. అప్పుడే జీవితంలో ఆనందం వచ్చేది. హంస అనేది పాలను, నీటిని వేరు చేస్తుంది అని ప్రతీతి. పాలు అంటే సత్యం, నిత్యం. నీరు అంటే అసత్యం, అనిత్యం. హంస ధ్యానం ద్వారానే నిత్యము, అనిత్యము వేరువేరు, దేహి, దేహము వేరువేరుగా తెలుసుకుంటాం. నిత్యాన్ని, అనిత్యాన్ని పూర్తిగా వేరు చేసిన వాడు పరమహంస అని అర్థం. సరస్వతీదేవి వాహనం హంస. సరస్వతి అంటే చదువుల తల్లి, కళల నిలయం. హంస ధ్యానం ద్వారానే మనం చదువుల్లో రాణిస్తాం. సకల కళలను సొంతం చేసుకుంటాం. హంసమూర్తి అయితేనే మనం ధ్యానమూర్తి అయ్యేది. ధ్యానమూర్తి అయితేనే మనం మరి ప్రజ్ఞామూర్తి అయ్యేది. అందరము హంసాత్ములం అయ్యదముగాక. హంసో శరణం గచ్చామి, హంస ఏవా శరణం వయం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.